హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కాకినాడ భానుగోలు జంక్షన్లో ఉన్నాం. ఏంటి సాల్మా టీ పాయింట్ పక్కనే ఉంది. కాకినాడలో ఎక్కడా వెళ్ళింది వినాయక కింద బెల్లంతో ఫస్ట్ టైం వినాయకుని చేశారు. ఇంచుమించు 1000 కేజీలు బెల్లాన్ని ఉపయోగించి వినాయకుని చేశారు. అది కూడా 13 అడుగుల వినాయకుడిని. ఇక్కడ ఎక్కడ లేదు అంటే కాకినాడలో ఫస్ట్ టైం బెల్లం వినాయకుని పెట్టాం. లాస్ట్ టైం గాజు వినాయకుని చూసాం, డ్రై ఫ్రూట్ వినాయకుని చూసాం. ఫస్ట్ టైం బెల్లం వినాయకుని చూద్దాం. అది కూడా మన కాకినాడలో భానుగోలు జంక్షన్ సాల్మా టీ బ్యాక్ సైడే ఉంది బెల్లంతో చేసిన వినాయకులు. ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం వినాయకులు ఎలా తెలియజేస్తారు, ఎలా ఉందో గట్రా. మొత్తం 13 అడుగుల వినాయకులు. ఇదే మన గుడి కమిటీ నెంబర్. మన గుడి కరెక్ట్గా తీసేసుకుని నెంబర్ డిజైన్ చేసేదానికి ఇది ఉంది. బెల్లంతో చేసిన విగ్రహాన్ని టీ షర్ట్ మీద వేసి కమిటీ వాళ్ళు మన బాలవద్ద బంధువుల్లో వేసుకున్నామండి. టీ షర్ట్లు అందరూ వేసుకుంటాం. ఈ టీ షర్ట్ వేసుకున్న వల్ల కమిటీ నెంబర్ అండి. రేపు మాత్రం గొప్ప అన్నదాన కార్యక్రమం. 5000 మంది నుంచి 7000 మంది దాకా అన్నదానం పెడుతున్నామండి. 12 గంటల నుంచి 4 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. ఒకసారి లొకేషన్ చెప్తారా? లొకేషన్ భానుగుడి చార్మినార్ సెంటర్ బ్యాక్ సైడ్ పురుషోత్తంల కాంప్లెక్స్ దాని ఫ్రంట్ అండి. మా బెల్ల వినాయకుడు 13 అడుగులు ఎత్తు బెల్లంతో పెట్టామండి. ఈ బెల్లం టన్ను బెల్లం పడ్డదండి. సుమారు 1,20,000 రూపాయలు బొమ్మ ఖర్చు అయిందండి. ఈ అన్నదానం నిమిత్తం ఒక 3 లక్షల రూపాయలు వేసుకుంటున్నామండి. ఎస్టిమేషను అది సార్. వినాయకుని చూద్దామండి. లక్కీ డ్రా అని ఉండబెట్టాం సార్. ఇది లక్కీ డ్రా అని ఇందులో 5 కేజీలు ఉందండి. ఇందులో వెండి విగ్రహం పెట్టామండి. లక్కీ డ్రా తీసిన వారికి ఇంకెవరికి తెలియదండి. అందరు లక్కీ డ్రా అని పెట్టాం. ఇందులో వెండి విగ్రహం పెడతాం స్వామివారికి. మా కమిటీ వారు చేయించేవారండి. ఇది అభిరుచి వారు ఇచ్చారండి. ఇది కోటయ్య వారు ఇచ్చారు. ఇవన్నీ కలిపి లక్కీ డ్రాలో పెట్టి అన్నదానంలో ప్రసాదం కింద పెంచుతున్నామండి. మొత్తం 4 లక్కీ డ్రాలు పెడతారు. 3 పెడుతున్నామండి లక్కీ డ్రా. ఒకటి వేలం పాట, ఒకటి అంటే పాట పెడదాం అనుకుంటున్నాం. ఎవరైనా పాడుకునే వాళ్ళు ఉంటే రావచ్చు. శనివారం 3 గంటలకి పాట పూర్తవుతుంది. లక్కీ డ్రా టికెట్ ఎంత అండి? 50 రూపాయలు. 50 రూపాయలు. తగలకపోతే బెల్లం ఇస్తాం. తగలకపోతే స్వామివారి ప్రసాదం 1/4 కేజీ మొక్క బొత్తులు రాయించినందుకు బాధపడకుండా స్వామివారి ప్రసాదం ఇస్తున్నాం. 1/4 కేజీ బెల్లం మొక్క. 1/4 కేజీ బెల్లం మొక్క ఇస్తున్నాం. ఈయనతోనే మా చిన్న వినాయకుడు ఉన్నాడండి. ఈయన మట్టే అండి మొత్తం. ఇది వాటర్ పెయింట్ అండి. పెయింట్ గట్రా వాటర్ అండి. ఇది ఊరేగింపు వెళ్ళి ఆయన గంగలో కలుపుతామండి. ఈయనతో పాటు ఒక 10 కేజీలు బెల్లం తీసుకెళ్ళి వాటర్లో కలుపుతాం సార్. ఈయనండి వచ్చే మొత్తం 10 గంటలు అంతే. మొత్తం పోలీసులు కాకుండా మొత్తం మట్టితో చేసి మట్టితోనే అండి. రంగులు కూడా మట్టితో. వాటర్ అండి. వాటర్లో కలిసే పెయింట్ అండి. చూసే ఫ్రెండ్స్, ఇదే మట్టి వినాయకుడు. కాకినాడలో మేమే పెట్టాం. ఫస్ట్ టైం పెట్టే కాకినాడలోనే ఫస్ట్ టైం. గోదావరి జిల్లాలో ఫస్ట్ టైం మన బెల్లం వినాయకుడు. జిల్లాలో పెట్టారు సార్. అది పెద్దదండి. 70 టన్నులు ఎంత పెట్టారు. మనది గోదావరి జిల్లాకి భానుగోలు సెంటర్ కాకినాడ. మొత్తం 1000 కేజీలు బెల్లంతో చేసేది వినాయకుడు. మొత్తం 13 అడుగుల హైట్. మళ్ళీ దీంట్లో మన లక్కీ డ్రా తీసుకుని పంచుతారు బెల్లం. ఒక 4,000 మొక్క అండి. కేజీకి 4 మొక్కలు. 2 బెల్లానికి 4,000 మొక్కలండి. మనం 4,000 మందిని పిలాలంటే రారండి. అందుకని లక్కీ కూపన్ రాసి భక్తులు మన దగ్గరికి వచ్చి మొక్క పట్టుకెళ్ళేలాగా మేము చేసాం. అంతే. 1 కేజీ మొక్క కూడా నాటు రోగు తీసుకున్న వాళ్ళకి పట్టి భక్తులకి
పావు కేజీ ముక్క పంచీలని అంతా మొత్తం అంతా పంచేది మొత్తం ఈ కేజీలో పంచేసీలే కేజీకి విగ్రహం కలిపి కేజీకి 4 ముక్కలు 4,000 మందికి వస్తుంది మొత్తం ఈ ఒక్క నిమజ్జనం చేస్తారు అది కూడా మట్టి నిమజ్జనం చేస్తాను. అది కూడా మన ఆర్ట్ పొల్యూషన్ అవ్వకుండా మట్టి పొల్యూషన్ అంతా మట్టి మట్టి ఉన్నాయి వాటర్ పెయింట్ మొత్తం కలర్ వాటర్ పెయింట్ వాటర్ మొత్తం జంతువులకి అయితే సేఫ్గా ఉంటుంది అంతే. సేఫ్ పొల్యూషన్ లేకుండా ఇప్పుడు బెల్ల వినాయకుని పెడతాం. బలం అంటే వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకోటి అలాగే విగ్రహం అంటే ఏదో ఒకటి తయారవుతుంది. నవధాన్యాలు మరమరాలు ఏదో ఒకటి శనక్కాయలు చాకెట్లు ఏదో ఒకటి. ఓకే అయ్యింది పక్కన అది ఇది 800 కేజీలు పడ్డది సార్. ఉన్న ఎంత 200 కేజీలు అది శివలింగం ఉండే ఇది సస్పెక్ట్ పెట్టాం ఓకే అంతే. మిగిలింది 1000 కేజీలు. చూసేపని ఇదే బెల్లం నాయకులు రేపు అన్నదానం జరగబోతుంది. అతి భారీ అన్నదానం ఇంచుమించు 6,000 మంది వరకు అన్నదానం పెడతారంట. మన లొకేషన్ కనుక్కుందాం. ఇంకోసారి లొకేషన్ చెప్తారు సార్ ఇది భానుగుడి సెంటర్, భానుగుడి చార్మినార్ పక్క రోడ్డు, పురుషోత్త కాంప్లెక్స్ ఫ్రంట్ ఎండ్. అంతే.